సరే ఓట్లోడిచినాయి, ఎవరు గెలిచిరో ఎవరు ఓడిరో తేలిపోయింది. కానీ లీడర్లకు ఒకటి మాత్రం మంచిగా సమజైందోల్లా, రాజకీయ పార్టీలకు జనం ఫుల్ క్లారిటీ ఇచ్చిరు. ఈ పువ్వు పార్టీ చేయి పార్టీ జాంతానై గా రెండు పార్టీలు అద్దే అద్దు, మా ఇంటి పార్టీలే ముద్దు అని తీర్పు చెప్పిరు. అంతేనా కదా? షార్ట్ కట్ల క్లియర్గా చెప్తా ఇనురి మరి. ఓట్లకు ముందు శ్రీమాన్ మోడీ సార్ వారు ఏమన్నాడులా, మాకు 400 సీట్లు పక్కా, డబుల్ ఇంజనే, ఇక గెలిచినాం, మాకు తిరుగులేదు, ఎదురు ఎవ్వలేరు అని అన్నాడా. కానీ ఓట్ల పెట్టే తెరిచినాక జనం 400 కాదు కదా 300 సీట్లు కూడా రాలే. అంతెందుకు, రాముల వారి గుడి కట్టిన అయోధ్యలనే పువ్వు పార్టీన అక్కడి జనాలు ఓడగొట్టిరు. ఇక జాలపట్టురి మీ పర్ఫార్మెన్స్ అని సాగదోలిర్రు. ఇక చెయ్యి పార్టీ కథ చూద్దాం. రాహుల్ బాబు వారు కాళ్ళకు బలపాలు కట్టుకొని ఆ కొస నుంచి ఈ కొసకు అనుకుంటా పాదయాత్ర చేసే కదా పాదయాత్ర. పాదయాత్రతోనే అన్ని రాష్ట్రాలలో గెలిచినాం, ఇక షహీద్ అధికారం అని ఒక రాగం తీసిరా. కానీ ఏమయ్యే, షేయి పార్టీకి కూడా ఎక్కువ సీట్లు ఇయ్యలే జనాలు. ప్రధాన కృషి కూడా ఈ తప్ప అందని అంగుర్ పండ్ల లెక్కన అయిపోయాయి. ఇప్పుడు సీట్లన్నీ ప్రాంతీయ పార్టీలే, అంటే జాతీయ పార్టీల కంటే కూడా రాష్ట్రాలలో ఉన్న పార్టీలనే జనాలని నమ్మిరు. నిన్నటిదాకా 400 అన్న మోడీ సారు ఇప్పుడు అదే ప్రాంతీయ పార్టీలను గలవరిస్తుండు, పక్క పొంటి కూసబెట్టుకుంటుండు. వాళ్ళు మద్దతు ఇచ్చి వాళ్ళ షరతులకు ఒప్పుకుంటేనే ప్రధాన కృషిలో కూర్చునే పరిస్థితి వచ్చింది ఇప్పుడు మోడీ సార్ వారికి. ఇంకోటి చెప్పాలి మీకు, ఈ ఓట్లలో సోషల్ మీడియా కూడా బాగా పనిచేసిందోల్లా. ఇన్నొద్దులు మోడీ సార్ చెప్పిందే వాస్తవం. పువ్వు పార్టీల ఉపన్యాసాలే నిజాలు అనే భ్రమలలో చాలా మంది ఉండే కదా, అగో అసొంటోళ్లను కొందరు యూట్యూబర్లు కూడా నిద్రలేపిరు. అంతెందుకు, ఈ ధ్రువరతి అనే పిల్లగాడు మోడీ సార్ను మొసమర్రకుండా చేసిండు. మోడీ సార్ చేసే ప్రతి మాట వెనక ఏముంటది, సార్ చేతలు ఎట్లుంటాయి, జనాలని పార్టీలు ఎట్లా రెచ్చగొడుతున్నాయి, దేవుని పేరుతోని రాజకీయం ఎట్లా నడిపిస్తారు, అవన్నీ పూసగుచ్చినట్టు వివరంగా వీడియోలలో చెప్పిండు. పువ్వు పార్టీకి ఎక్కువ సీట్లు రాకుండా చేసి హీరో లెక్క అయిందని సోషల్ మీడియా జనాలు చెప్పుకుంటుర్రు.